నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కడప పాలిటిక్స్ ఎండలతో పోటీ పడుతున్నాయి. ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన కమెంట్స్ చేశారు. బస్సు యాత్రలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు షర్మిల. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే సీఎం మళ్లీ ఎంపీగా టికెట్ ఇచ్చారని షర్మిల నిప్పులు చెరిగారు. హంతకులను కాపాడుకునేందుకు జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. తన చిన్నాన్న వివేకాను హత్య చేయించిన వారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వడం వల్లే తాను కడప ఎంపీగా బరిలో దిగుతున్నానని షర్మిల తెలిపారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదన్న కారణంతోనే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. కడప ఎంపీ స్థానంలో పోటీకి ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి ఉన్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం ఒకవైపు తానుంటే మరోవైపు డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి పోటీలో ఉన్నాడన్నారు. ఎవరిని గెలిపిస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా గాలికొదిలేశారని షర్మిల ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధాని అనేది లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అతీగతి లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని షర్మిల విమర్శించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన ఒక్క అడుగు ముందుకు పడలేదని గుర్తు చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ ఉంటే అది పూర్తయ్యేదన్నారు. వైఎస్ఆర్ 5 ఏళ్లు సీఎంగా ఉన్నారని, ఎన్నో అద్భుత పథకాలను అమలు చేశారని షర్మిల గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటివి ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ప్రజల భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల ఆకాంక్షించారు. మొత్తం మీద షర్మిల తన తొలి రోజు ప్రచారంలోనే తన అన్న జగన్, అవినాష్ రెడ్డిలపై తీవ్ర విమర్శల బాణాలు సంధించారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి లక్ష్యంగా వాగ్బాణాలు సంధించారు. వివేక కుమార్తె సునీత మాత్రం షర్మిలకే సపోర్ట్ చేశారు.